అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇద్దరు వచ్చి 20 రూపాయలు ఇచ్చి నాకు పిచ్చిని ఇచ్చింది. నాకు ఇల్లు పొల్లు లేవు. బాగా చెల్లెలు ఆ తర్వాత ఏది పోతా నాకేం కళ్ళు కలపమ్మా. నాకు ఇల్లు పొల్లు లేదు కొడక. నా పిచ్చిని తీసేసారు. ఇంతమంది వచ్చారు కానీ ఎవరో తీసేయలేదు. జగన్బాబు వచ్చి నా పిచ్చిని తీసాడు. మీ చెల్లెలు నువ్వు కారణం నా ఇల్లు లేదు చూడు పడిపోయిందా. అందుకని ఆయన దగ్గరికి అయితే గింజు వచ్చింది. నా దిక్కుదేవాడు లేదు బాబు. నాకెవరూ లేరు కొరక. 95 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు పిచ్చిలు తీసేసాడు. దాని ఆధారం మీద అందరు కొడక. నాకెవరూ లేరు. ఆడపిల్లలు గట్ట ఎవరూ లేరు. అమ్మ నాకు ఎవరు లేరు. ఒక పూట గింజు అయితే పోతుంది. బాబు నీకు దానవమ్మా. పిచ్చేం లేదమ్మా కొడుక. చంద్రబాబు నాయుడు తీసుకోలేదు బాబు. 5 సంవత్సరాలు పెట్టి అదే పోతుంది. ఆ చోట నా ఇల్లు పడిపోయింది. నాకు లేదు. మాడి మంగయ్యమ్మకి 20 రూపాయలు పింఛన్ కాడి నుంచి వచ్చేది. జగన్ ఎక్కి ఎవరు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా తీయలేదు. ఎన్టీ రామారావు కూడా తీయలేదు. చంద్రబాబు నాయుడు కూడా తీయలేదు. నాదంట్ల భాస్కరరావు కూడా ఎక్కినప్పుడు కూడా తీయలేదు. జగన్ బాబు వచ్చి 5 సంవత్సరాలు అయింది. పింఛని తీస్తారు. ఇద్దరు దాంట్లో ఉన్నారు. అలాగనేసి నాకు 78 సంవత్సరాలండి. మాడి మంగయ్యమ్మకి 95 సంవత్సరాలు. ఆ బాబు వచ్చిన కాడి నుంచి తీస్తాడు. కానీ నా పోషకారంలో నేను తన్నం పెడతాను. నాకు కూడా పనిచేసి ఓపిక కూడా లేదు. ఆ పింఛని డబ్బులతోని మేము బ్రతుకుతున్నాం. మాకున్నందుకు కూడా ఇల్లు లేదు. బాబు దయచేసి నా బాబు చంద్రబాబు నాయుడు, విజయకుమారి మీరందరూ కూడా, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మీరు ఏకమయ్యి ఆ మామకి పింఛని ఇప్పించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ డబ్బులతోని ఆ మామకి పింఛని తీసేసిన కాడి నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నాను. 4 ఇల్లులు పని చేసుకుని మామని పోషిస్తున్నాను. మీకు అందరికీ కూడా నమస్కారాలు. మామకి పింఛని వచ్చేలాగా చెయ్యండి బాబు. యలమంచిలి పురపాలక సంఘంలో పలక నారాయణమ్మ, మాడెం సత్యబాబు, మాడెం మంగయ్యమ్మ అని వారు ఒకే కుటుంబంలో నివసించడం వలన పలక నారాయణమ్మ మాడి మంగయ్యమ్మ గారికి గతంలో ఇచ్చేవారు. తదుపరి గత ప్రభుత్వం ఆదేశాన్ని అనుసరించి పలక నారాయణకు మాత్రమే పింఛను ఇచ్చేవారు. సదరు ఈ ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి మాడెం మంగయ్యమ్మ సపరేట్గా ఈ వైట్ రేషన్ కార్డు తీసుకుంటం వల్ల ఆవిడకి వైట్ రేషన్ కార్డు మంజూరైనది. తదుపరి ఈ పింఛన్ తాలూకా ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపడమైనది. ప్రభుత్వం తాలూకా ఆదేశాల అనుసరించి తగు చర్యలు తీసుకుని తెలియజేస్తారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.